హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే పరిమళ డి సౌజా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఇద్దరు వ్యక్తులు ఒక కారులో ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వచ్చి ఆ ఇంటి గేట్ దగ్గర ఆగుతారు. ఆ సమయంలో ఆ ఇంటి ఓనర్ అయినటువంటి పరిమళ డి సౌజా కిటికీ దగ్గరికి వచ్చి ఆ కారుని చూసి వెంటనే అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్తుంది. దాంతో ఆ కారు కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం ఆ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తున్న లక్కీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ మరియు కాఫీ ఇచ్చి పరిమళ కోసం టీ తీసుకుని పరిమళ రూమ్ లోకి వెళ్తుంది. అయితే అప్పటికే పరిమళ బాత్రూమ్ లోని టబ్బులో చుట్టూ రక్తంతో నిండిపోయి ఉండగా తను అక్కడ చనిపోయి ఉంటుంది. పరిమళ చేతికి ఉన్న నరాలన్నీ కూడా కట్టయి ఉంటాయి. అలాగే పరిమళ చేతిలో ఒక నైఫ్ కూడా ఉంటుంది. ఇదంతా చూసిన లక్కీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ అక్కడికి వచ్చి పరిమళ డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు. అదే విధంగా వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో ఆ ఏరియా ఇన్స్పెక్టర్ అయినటువంటి లక్ష్మి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి వినోద్, వీళ్ళతో పాటు లలిత కూడా అక్కడికి వస్తారు. వీళ్ళందరూ కూడా పరిమళ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. లక్ష్మి పరిమళ ఇల్లు మొత్తం చెక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత లక్ష్మి ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ పరిమళది ఆత్మహత్య కాదు, ఎవరో హత్య చేశారు అని అనుకుంటుంది లక్ష్మి. అదే విధంగా లక్ష్మి ఈ పరిమళని ఎవరో బయట నుంచి వచ్చి చంపలేదు, ఇంట్లోని వాళ్లే ఈ పరిమళని చంపేసినట్లు ఉన్నారు అని లక్ష్మి ఇంట్లోని వాళ్ళందరినీ కూడా అనుమానిస్తూ ఉంటుంది. అదే సమయంలో పరిమళ హస్బెండ్ విజయ్ జాగింగ్ కి వెళ్లి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే తనకి తన వైఫ్ పరిమళ చనిపోయింది అనే విషయం తెలుస్తుంది. మరోపక్క పరిమళ అత్తయ్య పద్మిని తన అన్నయ్య రాజేంద్రాన్ని చూపిస్తారు. నిజానికి ఈ రాజేంద్రకి తన జాబ్ లో హాలిడేస్ ఎక్కువ ఉండడంతో తన అక్కతో కలిసి మాట్లాడడం కోసమని తన అక్క పద్మిని దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ లక్ష్మి పరిమళ సిస్టర్ లారాని, అదే విధంగా విజయ్ సిస్టర్ రియాని కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆ తర్వాత లక్ష్మి ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్స్ ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా లక్ష్మి ఫస్ట్ టైం పరిమళ డెడ్ బాడీని చూసిన లక్కీని కూడా విచారిస్తుంది. లక్కీ ఇన్స్పెక్టర్ లక్ష్మిని చూసి, ఈ ఇంట్లో నేను ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటాను, నా హస్బెండ్ గోడ్వా మాత్రం బయట గార్డెనింగ్ పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ లక్ష్మి ఆ పెద్ద ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా ఉన్న నరసింహాని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. నరసింహ నిజానికి అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉన్నప్పటికీ అతని చేతిలో మాత్రం యాపిల్ కంపెనీకి సంబంధించిన ట్యాబ్ ఒకటి ఉంటుంది. ఈ నరసింహ ఎప్పుడూ కూడా క్రికెట్ మ్యాచ్లే చూస్తూ ఉంటాడు. అలా లక్ష్మి అందరినీ విచారిస్తూ ఉండగా అప్పుడే లక్ష్మికి చనిపోయిన పరిమళ హస్బెండ్ అయినటువంటి విజయ్ మీద డౌట్ వస్తుంది. ఈ విజయ్య ఎక్కువ కట్నం కోసం తన వైఫ్ ని చంపేసి బాత్ టబ్ లో పెట్టాడేమో అని తనని అనుమానించి విజయ్ని వెంటనే స్టేషన్ కి తీసుకుని వెళ్లి, నిజం చెప్పు, ఎందుకు నీ వైఫ్ ని చంపావు అని అంటుంది. ఆ మాటలు విన్న విజయ్ మాత్రం, నేను నా వైఫ్ ని ఎందుకు చంపుకుంటాను మేడం, నేను తనని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అయితే లక్ష్మి వెంటనే విజయ్ ని చూసి, నువ్వు ఈ రోజు జాగింగ్ కి వెళ్ళావు కదా, నువ్వు జాగింగ్ కి వెళ్లే సమయంలో నీ వైఫ్ ఎక్కడ ఉందో చూడలేదా అని అంటుంది. దాంతో విజయ్ అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ ముందు రోజు రాత్రి విజయ్ రాజేంద్రతో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పరిమళ అక్కడికి వచ్చి విజయ్ ని చూసి, నువ్వు డ్రింక్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చి రూమ్ లో పడుకో, నన్ను మాత్రం లేపకు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే విజయ్ ఆ రోజు చాలా సేపటి వరకు ముందు తాగి అక్కడే ఆ టేబుల్ మీద పడుకుని పోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేచి డైరెక్ట్ గా అక్కడి నుంచి జాగింగ్ కి వెళ్లిపోతాడు. జాగింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే విజయ్ కి తన వైఫ్ పరిమళ చనిపోయింది అని తెలుస్తుంది. విజయ్ ఇంత చెప్పినా ఇన్స్పెక్టర్ లక్ష్మికి మాత్రం విజయ్ మీదనే డౌట్ గా ఉంటుంది. దాంతో లక్ష్మి వెంటనే విజయ్ ని చూసి, పరిమళ చనిపోవడానికి 20 రోజుల ముందే తన మీద 2.5 కోట్ల ఇన్సూరెన్స్ ని ఎందుకు చేశావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే ఇన్స్పెక్టర్ లక్ష్మిని చూసి, మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను నిజంగా పరిమళ డబ్బు కోసమే తనని చంపేసి ఉంటే, నేను నిజంగా పరిమళని చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఎదురు చూసి ఉంటే మరి నేనెందుకు నా మీద కూడా ఇన్సూరెన్స్ ని తీసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ లక్ష్మి ఇది కూడా ఆలోచించవలసిన విషయమే అని వెంటనే విజయ్ ని కూడా అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి ఈ కేసుని మరొక యాంగిల్ నుంచి చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పై అధికారి లక్ష్మిని పిలిచి ఈ కేసు మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది, పరిమళ అమ్మా నాన్న ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయాలని ప్రెజర్ చేస్తున్నారు, మీరు కూడా వెంటనే ఈ కేసుని సాల్వ్ చెయ్యండి అంటాడు. అదే సమయంలో చాలా మంది మీడియా వారు ఇన్స్పెక్టర్ లక్ష్మి దగ్గరకు వచ్చి పరిమళ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి వాళ్ళని చూసి పోలీసులు తమ పని తాము చేసుకుని వెళుతున్నారు, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే కేసును తొందరగానే సాల్వ్ చేస్తామని చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ లక్ష్మి వెంటనే ఆ పరిమళ ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్న గాడ్వాన్ని ఎంక్వైరీ చేయడం కోసం వెళ్లి తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు గాడ్వా లక్ష్మిని చూసి పరిమళ మేడం చాలా మంచిది, తను అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది, తనకి నిజానికి ఎవరో కూడా శత్రువులు లేరు, కానీ నాకు మాత్రం పరిమళ అత్తయ్య అయినటువంటి పద్మిని అలాగే పద్మిని అన్నయ్య రాజేందర్ మీద డౌట్ గా ఉంది, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వీళ్ళిద్దరూ సీక్రెట్ గా ఇంకా తనని ఎంతకాలం భరించాలి, తనని తొందరగా చంపేద్దామని మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి పద్మిని మరియు రాజేంద్ర మీద డౌట్ తో వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు మాత్రం లక్ష్మిని చూసి మేము అసలు పరిమళని ఎందుకు చంపుతాం, పరిమళ మాకు మా కూతురు లాంటిది అని చెప్తూ ఉంటారు. దాంతో లక్ష్మి వెంటనే గాడ్వాని పిలిపించి నిజమేమిటో చెప్పు అని అంటుంది. దాంతో గాడ్వా ఇంతకు ముందు తన లక్ష్మికి ఏం చెప్పాడో అదే క్లియర్ గా మళ్ళీ చెప్తాడు. ఆ మాటలు విన్న పద్మిని మరియు రాజేంద్ర ఒక్కసారిగా నవ్వి వెంటనే లక్ష్మికి ఒక టీవీ సీరియల్ ని చూపిస్తారు. ఆ టీవీ సీరియల్లో కోడలు అత్తని చంపడానికి వెళ్తూ ఉంటుంది. పద్మిని వెంటనే లక్ష్మిని చూసి మేడం మేము ఈ సీరియల్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం, అయితే గాడ్వా మా మాటలు విని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లు ఉన్నాడు అని. దాంతో పద్మిని వెంటనే గాడ్వాని చూసి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పాలి అని గాడ్వాని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇదంతా చూసిన లక్ష్మి అంటే పద్మిని కూడా పరిమళాన్ని చంపలేదు అని అర్థం చేసుకుంటుంది. దాంతో లక్ష్మి మరి పరిమళాన్ని ఎవరు చంపి ఉంటారా అని ఆలోచిస్తూ వెంటనే ఆ ఇంట్లో పని మనిషి లక్కీ దగ్గరకు వెళ్లి అడుగుతుంది. అప్పుడు లక్కీ వెంటనే లక్ష్మిని చూసి పరిమళ మేడంని తన సిస్టర్ లారానే చంపిందేమో అని అంటుంది. ఆ మాటలు విన్న లక్ష్మి మాత్రం లారా పరిమళ సొంత సిస్టర్ కదా, తనెందుకు చంపుతుంది అని అంటుంది. దాంతో లక్కీ వెంటనే లక్ష్మిని చూసి నేను ఒకరోజు విజయ్ లారాతో చాలా క్లోజ్ గా ఉండడం చూశాను అని చెప్తుంది. దాంతో ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ లక్ష్మి అంటే లారా మరియు విజయ్లు లవ్ లో ఉన్నారేమో, వాళ్ళిద్దరికి పరిమళ అడ్డు వస్తుందేమో అనుకుని పరిమళాన్ని చంపేశారేమో అని లక్ష్మి ఊహించుకుంటుంది. వెంటనే లక్ష్మి ఆ విజయ్ మరియు లారా దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. దాంతో లారా వెంటనే లక్కీ చెంప మీద కొట్టి ఆ రోజు రియా మరియు నా కాళ్ళు పెయిన్ గా ఉన్నాయి, అందుకే ఇంట్లోని వాళ్ళు మా కాళ్ళని పడుతున్నారు, నువ్వు అన్నట్లు ఆ రోజు మేమిద్దరమే ఆ రూమ్ లో లేము, మాతో పాటు ఆ రూమ్ లో అత్తయ్య మరియు మామయ్యలు కూడా రియా కాళ్ళని పడుతున్నారు, కానీ వాళ్ళు నీకు కనిపించలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న లక్కీ అంటే నేను రూమ్ లో ఒక సైడే చూశాను, రెండో పక్క ఎవరు ఉన్నారో చూడలేదు, అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని అనుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మి వెంటనే ఎవరు ఈ హత్య చేసి ఉంటారో అని సెక్యూరిటీ నరసింహ దగ్గరకు వెళ్లి ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో ఆ నరసింహ వెంటనే లక్ష్మిని చూసి ఆ రోజు రాత్రి ఒక కారు వచ్చి గేట్ దగ్గర చాలా సేపు ఆగింది, నేను వాళ్ళని తిట్టడంతో ఆ తర్వాత ఆ కారు ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అని చెప్తాడు. దాంతో లక్ష్మి వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీని చెక్ చేస్తుంది. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లక్ష్మికి అక్కడికి వచ్చిన కారు సుశాంత్ది అని తెలుస్తుంది. అలాగే ఆ రోజు కారులో సుశాంత్ తో పాటు రియా కూడా ఉన్నారు అని తెలుస్తుంది. అది చూసిన లక్ష్మి అసలు రియాకి ఆ సుశాంత్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలి అని ఆ తర్వాత రోజు రియాని మరియు సుశాంత్ ని పోలీస్ స్టేషన్ కి పిలుస్తుంది. పోలీసులు వెంటనే సుశాంత్ ని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో అప్పుడు మరొక విషయం తెలుస్తుంది. సుశాంత్ పోలీసుల్ని చూసి నిజానికి నేను రియా రిలేషన్షిప్ లో ఉన్నాం, మేము చాలా సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఈ విషయం నిజానికి పరిమళ కూడా తెలుసు, తను మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ ఉండేది, అలాంటి తనని మేము ఎందుకు చంపాలనుకుంటామని అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ లక్ష్మికి మాత్రం సుశాంత్ మరియు రియా ఎవరినో చంపాలని ప్లాన్ చేసినట్లుగా రికార్డ్ అయ్యి ఆ కారులో ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి వెంటనే ఆ ఆడియో రికార్డ్ ని ప్లే చేస్తుంది. ఆ ఆడియో రికార్డ్ లో సుశాంత్ మాట్లాడుతూ ఈ అమ్మాయి నన్ను చాలా సతాయిస్తుంది, ఈ అమ్మాయిని నువ్వు చంపుతావా లేదా నన్ను చంపమంటావా అని అంటూ ఉంటాడు. ఇదంతా ప్లే చేసిన లక్ష్మి అసలు మీరిద్దరూ ఎవరిని చంపడానికి ఆ కారులో ప్లాన్ చేశారు
చేశారు అని అడుగుతుంది. సుశాంత్ వెంటనే ఇన్స్పెక్టర్ లక్ష్మిని చూసి, మేడం నా టైం అస్సలు బాగోలేదు, మేమిద్దరం ఆ కారులో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాం, అంతేకాని మేమెవరిని చంపాలని ప్లాన్ చేయలేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో సైబర్ డిపార్ట్మెంట్ నుంచి సతీష్ అనే ఒక వ్యక్తి లక్ష్మికి ఫోన్ చేసి, మేడం లాస్ట్ 20 days నుంచి పరిమళకి ఒక వ్యక్తి ఫోన్ చేస్తూ ఉన్నాడు. అతను గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిమళకి ఫోన్ చేస్తూ ఉన్నాడు, కానీ గత 20 రోజుల నుంచి చాలా రెగ్యులర్ గా ఫోన్స్ చేస్తున్నాడు అని చెప్తాడు. అలాగే సతీష్ లక్ష్మికి ఆ వ్యక్తి కాల్ రికార్డింగ్స్ ని కూడా పంపిస్తాడు. ఆ కాల్ రికార్డింగ్స్ ని విన్న లక్ష్మి చాలా భయపడుతుంది, ఎందుకంటే అతని వాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది. దాంతో లక్ష్మి వెంటనే తన పై అధికారి దగ్గరికి వెళ్లి, నేను ఈ పరిమళ కేసుని తొందరలోనే సాల్వ్ చేస్తాను అని చెప్తుంది. అయితే పై అధికారి మాత్రం లక్ష్మిని చూసి, నువ్వు తనని పట్టుకోలేవు, అతను 2 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చాడు, తనను చూసి నేను కూడా భయపడ్డాను, తను చాలా ప్రమాదకరంగా ఉంటాడు అని చెప్తాడు. అప్పుడే లక్ష్మికి అర్థమయ్యేది ఏమిటి అంటే, ఆ క్రిమినల్ మొదటి నుంచి కూడా పోలీస్ క్రిమినల్ లిస్ట్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో సతీష్ లక్ష్మికి ఫోన్ చేసి, నేను ఆ నెంబర్ ని ట్రేస్ చేశాను, అతను ఇప్పుడు ఒక పాడుబడిపోయిన బంగ్లాలో ఉన్నాడు అని చెప్తాడు. అయితే లక్ష్మి అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతుంది. ఏ వ్యక్తినైతే లక్ష్మి వెతుక్కుంటూ వెళ్ళిందో తను అప్పటికే అక్కడ చనిపోయి ఉంటాడు. అక్కడ ఆ సిటీలో లోకల్ గ్యాంగ్స్టర్ అయినటువంటి సినా డెడ్ బాడీ కూడా ఉంటుంది. అదే సమయంలో లక్ష్మి వెతుక్కుంటూ వెళ్ళిన ఆ పాపన్న రాసిన ఒక నోట్ బుక్ అక్కడ ఉంటుంది. అందులో పాపన్న అంతా మొత్తం క్లియర్ గా రాసి ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. పాపన్న తన చిన్నప్పుడే తన నాన్నని కోల్పోయి ఉంటాడు. అయితే ఒకసారి పాపన్నకి ఒక అబ్బాయితో గొడవ జరుగుతుంది. పాపన్న తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ అబ్బాయిని చంపేస్తాడు. అయితే పాపన్న మొహం మీద కొంచెం రక్తం ఉండడం చూసి పాపన్న అమ్మ అక్కడికక్కడే చనిపోతుంది. అప్పటి నుంచి పాపన్నకి అమ్మ ప్రేమ దొరకదు. అలాగే పాపన్న సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా తయారవుతుంది. తను తిండి కోసం చెత్త కుప్పల్లో కూడా ఫుడ్ వెతుకుతూ ఉంటాడు. అందుకే తను గుడి దగ్గర కూర్చుని ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే పాపన్న ఒక రోజు పరిమళని చూస్తాడు. పరిమళ అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. అది చూసిన పాపన్నకి పరిమళలో తన అమ్మనే చూస్తూ ఉంటాడు. అప్పటి నుంచి పాపన్న పరిమళ ఏ గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి పరిమళని ర్యాగింగ్ చేస్తూ తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన పాపన్న వెంటనే ఆ వ్యక్తిని కొడుతూ కొడుతూ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఇలా జరిగిందంతా కూడా పోలీస్ సీనియర్ ఆఫీసర్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. నిజానికి ఆ రోజు గుడి దగ్గర పరిమళని ర్యాగింగ్ చేసిన వ్యక్తి మరెవరో కాదు, ఆ లోకల్ గ్యాంగ్స్టర్ తమ్ముడు రాఘవానే పరిమళని ర్యాగింగ్ చేసి ఉంటాడు. అందుకే ఆ రాఘవాని ఈ పాపన్న బాగా కొట్టి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి ఉంటాడు. అయితే రాఘవ కొన్ని రోజుల తర్వాత పరిమళ తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేదు అని తనకి తానుగా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దాంతో ఆ గ్యాంగ్స్టర్ సినా తన తమ్ముడు రాఘవ చనిపోవడానికి ఆ పరిమళ మరియు పాపన్నే కారణమని మొదటగా ఆ పరిమళని చంపాలని డిసైడ్ అయ్యి ఆ రోజు రాత్రి పరిమళ ఒంటరిగా ఉండగా తన రూమ్ లోకి వెళ్లి తనను చంపేసి వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి ఆ పరిమళ తన చెయ్యి తానే కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది అన్నట్లుగా తన చెయ్యిని కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి ఆ సమయంలో పరిమళ రూమ్ లో ఎవరో లేరు కాబట్టి ఎవరూ కూడా ఆ సినాని చూసి ఉండరు. ఆ తర్వాత ఆ గ్యాంగ్స్టర్ సినా ఆ పాపన్నను కూడా చంపాలి అని ఆ పాపన్న ఉన్న ఆ పాతబడిన బంగ్లా దగ్గరికి తన మనుషులతో వచ్చి పాపన్న మీద అటాక్ చేస్తాడు. పాపన్న ఆ గ్యాంగ్స్టర్ సినా మనుషులందరినీ కూడా కొడుతూ ఉంటాడు. ఆ సమయంలో పాపన్న కూడా చాలా గాయాలవుతూ ఉంటాయి. చివరికి పాపన్న అతి కష్టం మీద సినాని కూడా చంపేస్తాడు. అయితే పాపన్నకు కూడా దెబ్బలు తగిలి ఉండడంతో పాపన్న కూడా అక్కడే చనిపోతాడు. అలా జరిగింది మొత్తం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మి నేను కూడా అనవసరంగా పాపన్నని అపార్థం చేసుకున్నాను అని బాధపడుతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. కిమ్ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఎలా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, తనని మర్డర్ కేసులో ఇరికించి తనని ఇబ్బంది పెట్టి భయపెడుతున్నది ఎవరు, అసలు కిమ్ కు ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏమిటి, కిమ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు అన్ని ఉండడంతో పాటు కిమ్ పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పటికీ కిమ్ ఆ హత్యలు చేయలేదు అని పోలీసుల దగ్గర నిరూపించగలడా లేదా అన్నదే 2024లో కొరియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఫాలోయింగ్ మూవీ స్టోరీ. ఈ కొరియన్ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.